రీచబిలిటీ ఆఫ్ ద ఫిల్మ్ అని కానీ లేదంటే రీచబిలిటీ ఆఫ్ ద జోన్రా అని కానీ దాని తాలూకా రెస్ట్రిక్షన్స్ ఏం లేవా మీకు? ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే నాకు అర్థం కాలేదు. సో ఎవ్రీ ఫిల్మ్ విల్ హ్యావ్ ఓన్ రెస్ట్రిక్షన్. ఇప్పుడు అమరావతి ఆహ్వానం అనేది ఈ స్పెసిఫిక్ ఆడియన్స్ వరకు వెళ్తుంది, లేదంటే ఇంకొక సినిమా అనేది ఈ స్పెసిఫిక్ జోన్రా ఈ స్పెసిఫిక్ సెట్ వరకు వెళ్తుంది. సో ఇక్కడ యు ఆర్ మిస్సింగ్ ద అదర్ పార్ట్స్. డెమోగ్రఫిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హత్య చేసింది నేను బాపు చేసింది మేబీ రూరల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో దే లవ్ ఇట్. అదే హత్య అంటే క్రైమ్ని ఇష్టపడే వాళ్ళు చూస్తారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సినిమా జానరా నచ్చదు కదా. సో వాళ్ళందరికీ నేను చేసేదే అది. ఇప్పుడు హారర్ సినిమా నచ్చిన వాళ్ళకి ఇది చేద్దాంరా, లవ్ స్టోరీ నచ్చిన వాళ్ళకి అది చేద్దాంరా, ఇంకేదో చేద్దామా అన్నట్టు. ఐ డోంట్ మైండ్ టార్గెటింగ్. 100%. ఐఎమ్ ఆల్ అప్ ఫర్ ఇట్. అలాగే చేస్తూ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ మ్యాపింగ్. ఆర్టిస్ట్ వెళ్ళే రూట్ అది. కానీ మనకి అలా కుదరదు. కొన్నిసారి ఇది అయిపోతే ఇంకా నెక్స్ట్ 5 హారర్ సినిమాలు రావచ్చు. బట్ అది మన కంట్రోల్ చేయాలి. బట్ సినిమా ఎంతవరకు రీచ్ అయింది అనేది మీ చేతిలో ఉండదు. ఆబ్వియస్లీ చేతిలో ఉండదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఒక 4కి రీచ్ అయినా హ్యాపీనే. అలా అనుకొని వీ హ్యావ్ టు వదిలేయాలి. ఇంకా మనది కాదు ఈ వర్క్ అంతా చేసి ఫ్రైడే ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని వదిలేయాలి. యా.